శ్రీమద్భాగవతం 2వ స్కందంలోని 19వ పద్యం. బహువర్షంబులు బ్రహ్మతొల్లి జగముత్పాదింప విన్నానిగాక హరి ప్రార్థన ధారణావసమునంగాది అమోఘోల్లాసన్ మహనీయోజ్వల బుద్ధి భువన నిర్మాణ ప్రభావంబుతో విహరించెన్ నరనాథ జంతు నివాహ నిర్భావ నిర్ణేతయే. ఓ పరీక్షణ్ మహారాజా, పూర్వం బ్రహ్మ జగత్తును సృష్టించాలనుకున్నాడు. వెక్కేండ్లు ప్రయత్నించాడు, అయినా నేర్పరి కాలేకపోయాడు. ఆ పైన ఏకాగ్ర చిత్తంతో శ్రీహరిని ప్రార్థించాడు. మహోన్నత బుద్ధి వికాసం పొందాడు. పిమ్మట ప్రాణి కోట్ల పుట్టుకను నిర్ణయించి జగన్ నిర్మాణ దక్షుడై విహరించాడు. శ్రీమద్భాగవతం 2వ స్కందంలోని 20వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. అజ్ఞాని శబ్ద ప్రధానమైన వేదంలోని కర్మకాండ బోధించిన విధంగా నిరర్థకాలైన స్వర్గాది సుఖాలు అర్థిస్తాడు. నిద్రించేవాడు పూర్వ సంస్కారంతో కలలు కన్నట్లు మాయలో ప్రభవిస్తాడు. అంతేకాని మోక్ష సుఖం పొందలేడు. జ్ఞాని అలా కాదు. అతడు శరీర ధారణకు అవసరమైనంత మేరకే నిస్సారమైన భోగాలను స్వీకరిస్తాడు. జాగరూకుడై మెలుగుతాడు. సంసార సుఖం మానుకోడు. దానికి అతీతమైన త్రోవలో పయనిస్తేనే సిద్ధి కలుగుతుందని గుర్తెరిగి అలా ప్రవర్తిస్తాడు. శ్రీమద్భాగవతం 2వ స్కందంలోని 21వ పద్యం. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా సహజంబులకు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేలా వల్కలాజన కుసావలు లేకున్నవే కట్టదు కూల సంగంపులేలా కొనకొని వసింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటలమేలా ఫలరసాదులు గురియవే పాదపములు సాధు జనముల నుండవే సకల నదులు పొసంగ విక్షము వెట్టరే పుణ్యసతులు ధనమధాంధుల కొలువనేల తాపసులకు. బుద్ధిమంతుడు ఈ విధంగా భావన చేస్తాడు. పడుకోవడానికి చాలినంత చదునైన చక్కని నేల ఉండగా దూది పరువులెందుకు? పుట్టుకతో వచ్చిన దోసిళ్ళు ఉన్నాయి కదా, మరి భుజించటానికి కంచాలు గరిటెలు ఎందుకు? నార చీరలు, జింక చర్మాలు, దర్పచాపలు లేవా? కట్టుకోవడానికి పట్టు పుట్టాలెందుకు? నిత్యము నివసించడానికి గుహలున్నాయి కదా, ఇక మేడలు మిద్దెలు ఎందుకు? చెట్లు తగినట్లు ఫలరసాదులను వర్షిస్తున్నాయి కదా, నదులలో తీయని నీటికి కొదవలేదు కదా, పుణ్యస్త్రీలు పుష్కలంగా భిక్షం పెడుతున్నారు కదా, ఇక తపోధనులైన వాళ్ళు ధనమదంతో కన్ను మిన్ను కాన్ని వాళ్లను ఎందుకు సేవించాలి? శ్రీమద్భాగవతం 2వ స్కందంలోని 22వ పద్యం. రక్షకులు లేని వారల రక్షించెదనను చుంచక్రి రాజయ్యుండన్ రక్షింపమనుచునొక నరున్నక్షము ప్రార్థింపనేలా ఆత్మజ్ఞులకు. దిక్కులేని వారికి దిక్కే రక్షిస్తానంటూ చక్రధారి శ్రీహరి సిద్ధంగా ఉన్నాడు. అటువంటప్పుడు ఆత్మజ్ఞులైన ప్రజ్ఞుడు అసమర్థుడైన ఒక మానవుణ్ణి రక్షింపమని ఎందుకు ప్రాధేయపడాలి? శ్రీమద్భాగవతం 2వ స్కందంలోని 23వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. ఇలా భావించి బుద్ధిమంతుడైన వాడు స్వయంభూవుడు, ఆత్మస్వరూపుడు, ప్రియమైన వాడు, నిత్యుడు, సత్యుడు, భగవంతుడు అయిన వాసుదేవుణ్ణి సేవిస్తాడు. ఆ సేవ వల్ల కలిగే ఆనందం అనుభవిస్తూ అతడు సంసార కారణమైన అవిద్య నుండి ముక్తి పొందుతాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.